హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చెర్రీ టమాటా ప్లాంట్స్ గురించి మీకు చూపించాలని అనుకుంటున్నాను. చెర్రీ టమాటా ఏంటంటే సైజు కొంచెం చిన్నగా ఉంటుంది మామూలు టమాటాల కంటే, కానీ కాపు ఎక్కువ ఉంటుందండి. మొక్కకి గుత్తులు గుత్తులు వస్తాయి, బంచెస్ లాగే వస్తాయి. కొంచెం ఇది కొమ్మలు సాగుతాయి అన్నమాట. అంటే ఇది క్రేపర్ టైప్లో హైట్ అవుతుంది, బాగా హైట్ అవుతుంది. మనం సపోర్ట్ కంపల్సరీ ఇట్లకి సపోర్ట్ ఇవ్వాలన్నమాట. ఒక కర్ర ఏదన్నా పెట్టుకోవాలి. తర్వాత కొమ్మలు ఎప్పటికప్పుడు మనం పట్టుకుంటూ అట్లకి సపోర్ట్ ఇస్తూ అట్లని పెంచాలన్నమాట. ఇది మా గార్డెన్లో 2-3 మొక్కలు ఉన్నాయి. ఈ సీడ్స్ పడి వచ్చినాయే, నేను ప్రత్యేకించి మళ్ళీ పెట్టలేదు. ఇది బాగా సీడ్స్ ఎక్కువ ఉంటాయండి, జ్యూసీగా ఉంటాయి. మనం రసం పెట్టుకోవడానికి అది చాలా టేస్ట్గా ఉంటాయి. కొంచెం స్వీట్గా, పుల్లగా చాలా బాగుంటాయి అన్నమాట. ఊరికే కూడా ఉత్తినే అలా మనం గార్డెన్లో తీసుకుని తినేయచ్చు డైరెక్ట్గా. ఇది ఒక మొక్క. ఇవన్నీ 50 రూపీస్ టబ్లో పెట్టాను. ఒకటి అయితే 100 రూపీస్ టబ్లో పెట్టాను. ఇట్లాగా ఎప్పటికప్పుడు పండిన కాయలల్లా కోసుకోవచ్చు. ఈ బంచెస్ లాగే వస్తాయండి. మినిమం ఒక గుత్తుకి 4-5 కాయలు అలా ఉంటాయి అన్నమాట. చక్కగా పండిన కాయల్లా మనం కట్ చేసుకుని వాడుకోవచ్చు. దీనికి ఈ మొక్కకి ఏంటంటే ఎక్కువగా పుల్లటి మజ్జిగ పలుచగా కలిపి వాటర్ బాగా డైల్యూట్ చేసి మజ్జిగని ఇస్తూ ఉండాలి. మీకు ఇష్టమైతే అందులో పసుపు, ఇంగువ కూడా కలుపుకోండి, బాగా క్రాప్ వస్తుంది. ఒకవేళ లేదనుకోండి, మన దగ్గర ఇంగువ లేదు, పసుపు కలిపి ఇచ్చుకోండి. ఇది పెద్ద టమాటో, చూసారా డిఫరెన్స్ దానికి దీనికి? ఈ పెద్ద టమాటోలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.